ఒక పక్కనేమో తెలంగాణలో ఓటుకి నోటు కేసులో చంద్రబాబు నాయుడు తాబేదారు 50 లక్షలు ఇస్తే అడ్డంగా దొరికిపోయి ఫోన్లో రికార్డింగ్తో సహా పట్టుబడితే చంద్రబాబు నాయుడికి అలవాటు లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఎట్లా తప్పించుకోవాలి అనేది ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని పిల్లనిచ్చిన మామని పార్టీ పెట్టిన మామని వెన్నుపోటు పొడిచి ఆ ముఖ్యమంత్రి పీఠం లాక్కున్న దగ్గర నుంచి నిన్నటి వరకు కూడా ఆయన చాలా లీగల్గా పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయొచ్చు అనేది అందరికీ కూడా చెప్పిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు అడ్డదారిన ఈఎస్ఐ స్కామ్లో అప్పలంగా దొరికిపోతే ఒక సంస్థకి ఒక మందుల కంపెనీకి స్వయంగా తను లెటర్ ఇచ్చి అప్పనంగా ఆ కంపెనీకి కట్టబెడితే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయటం తప్పు, కేసు పెట్టడం తప్పు. చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి ప్రజలను కొడుతూ హింసిస్తూ కులాల పేరుతో రెచ్చగొడుతుంటే అతని మీద కేసు పెట్టడం అరెస్ట్ చేయడం తప్పు. ఇవన్నీ కూడా నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు నేను నిండు సభలో చెప్తా ఉన్నాడు. చిత్తూరు అంగళ్ళ కేసు కూడా చెప్పాడు. నువ్వేమో ఒక రూట్లో నీకు పోలీస్ పర్మిషన్ ఇచ్చింది, పోలీస్ పర్మిషన్ ఇస్తేనేమో నువ్వు అడ్డదారిలో పోలీసులు కళ్ళు కప్పి వేరే రూట్లో వచ్చావు. వేరే రూట్లో వస్తే అక్కడేమో డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థ నిన్ను అడ్డుకుంటే ఆ పోలీసు వాళ్ళని కొట్టావు. ఆ పోలీసుకు సంబంధించిన ఒక పోలీసు మిత్రుడికి కన్ను కూడా పోయింది. ఇవన్నీ మర్చిపోయావా చంద్రబాబు నాయుడు గారు? మర్చిపోయి తగుదునమ్మా, నేనేమి నంగనాశిని తొంగబొరనని చెప్పేసి నీతి సూత్రాలు. ఎవడైనా రాష్ట్ర ప్రజలు ఏం చూస్తారు? చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడంటే సంవత్సరన్నర కాలం అయిపోయింది కదా, అసెంబ్లీలో సంవత్సర కాలంలో ఆయన చేసిన మంచి అంతా చెప్తాడు, చెయ్యబోయేది 3.5 సంవత్సరాల కాలంలో చెయ్యబోయేది చెప్తాడని చూస్తారు. ఇప్పుడు ఏడుపు కొట్టిన ఎదవల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అట్ట చేశాడు, ఇట్ట చేశాడు, అట్ట చేశాడు. నిలబడితే జగను, కూర్చుంటే జగను, పడుకుంటే జగను, కళ్ళు తెరిస్తే జగను, కళ్ళు మూసుకుంటే జగను. భయపడి చస్తున్నారు బాబు. ఈరోజు ఒక ప్రధాన ప్రతిపక్ష నేత అని చెప్పేసి మీరు గౌరవించకపోయినా పర్లా, ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించకపోయినా ప్రజల గుండెల్లో 40% ఓట్ షేర్తో ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజల గుండెల్లో ఉన్నాడు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈరోజు 40% ఓట్ షేర్ ప్రజలు ఇచ్చారంటే ప్రజల సమస్యల మీద పోరాడే మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకి కష్టాలు ప్రభుత్వానికి తెలియజెప్పాలా లేదా? ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఎందుకంత భయం?
జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రజల దగ్గరికి వెళుతున్నాడు అంటే ఎందుకు మీకు ఎంత భయం? ఎందుకు ఇన్ని ఆంక్షలు? 10 మంది వెళ్ళాలా, 2 కార్లే వెళ్ళాలా, 3 కార్లే వెళ్ళాలా, ఒక్కళ్ళనే పరామర్శించాలా, ఇద్దరినే పరామర్శించాలా, లేదంటే మా నాయకులు మా అందరికీ నోటీసులు ఇవ్వాలా మీరు ఎవరు వెళ్ళకూడదని? ఏంది ఇది? ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఇంత దౌర్భాగ్యంగా పరిపాలన అవసరమా చంద్రబాబు నాయుడు గారు? అవసరమా? ఎందుకు అంత భయపడి వస్తా ఉన్నారు? మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కాలు బయటకు పెడతా ఉంటే, ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటే ఎందుకు అంత వణుక్కొని చచ్చిపోతా ఉన్నారు మీరు? ఈరోజు సోషల్ మీడియా మీద ఒక నియంత్రణ, దానికి ఒక కమిటీ. సిగ్గుగా లేదా మీకు? హైకోర్టు మొటికాయలు వేసినా సిగ్గు ఉండదు, సుప్రీంకోర్టు మొటికాయలు వేసినా సిగ్గు ఉండదు. ఒక పక్కన హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేసి వెంటనే నివేదిక ఇమ్మని చెప్పేసి మిమ్మల్ని మొట్టికాయ మీద మొట్టికాయ వేసినా కానీ సిగ్గు లేకుండా ఈరోజు సోషల్ మీడియాని నియంత్రించడం కోసం ఒక కమిటీయా? అంటే ఒక భావం, మనసులో ఉన్న భావాన్ని చెప్పకూడదా? భావ ప్రకటన స్వేచ్ఛ తప్ప? ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు? ఎవరు చెప్పారని అడుగుతా ఉన్నా. ఎక్కడ ఉందో చట్టం అని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో మన భావాన్ని, మన గొంతుకని వినిపించకూడదని చెప్పేసి ఎక్కడన్నా ఉందా? రైతన్నల కోసం మా సోషల్ మీడియా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేమందరం కూడా రైతన్నల కోసం యూరియా కోసం రైతన్నలందరూ కూడా లైన్లో నిలబడ్డారు. రాత్రి పగలు లైన్లో నిలబడతా ఉన్నారు. నిలబడలేని పరిస్థితులు అక్కడ చెప్పులు లైన్లో పెడతా ఉన్నారు. కనీసం మంచినీళ్ళు, గుక్కెడు మంచినీళ్ళు లేక వాళ్ళు అల్లాడుతూ ఉన్నారు, వాళ్ళు పడిపోతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తే, యూరియా కోసం, రైతుల కోసం వాళ్ళ తరపున భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తే, మాట్లాడితే, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తప్ప చంద్రబాబు నాయుడు? తప్ప? రైతన్నలకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. గిట్టుబాటు ధరలు లేక రైతన్నలు అల్లాడుతూ ఉన్నారని చెప్పేసి ఒక పోస్ట్ పెడితే, ఒక భావాన్ని వెల్లడిస్తే, అక్కడ ఉన్న పరిస్థితుల్ని సమాజానికి తెలియజెప్తే కేసు పెడతావా? అరెస్ట్ చేపిస్తావా? బిఎన్ఎస్ సెక్షన్లు పెడతావా? అంటే దీని మీద నియంత్రణ. ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు చంద్రబాబు? ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు? ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. రైతన్నలు అల్లాడిపోతూ ఉన్నారు. రైతన్నలను కాపాడండి అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజలు ఎవరైనా కానీ ఒక పోస్ట్ పెడితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టినా, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పెట్టినట్ట